రే హాఫ్ ప్యాకెట్ సిగరెట్ ఇవ్వరా. హాఫ్ ప్యాకెట్ సిగరెట్ ఇవ్వరా. పాత బ్యాలెన్స్ ఇచ్చేంత వరకు నీకు ఒక్క సిగరెట్ కూడా ఇవ్వదని అన్న చెప్పాడు. ఓ నువ్వు సిగరెట్ ఇవ్వకపోతే నేను పాత బాకి తీర్చేస్తానా? ఇడియట్స్ ఆఫ్ ఇండియా. ఇందులో ఇండియా ఎందుకు అవుతున్నావు? దేశభక్తి. అడ్డుగా నుంచి ఇబ్బంది చేయకుండా స్మోకింగ్ ఈస్ ఇంజూరియస్ టు హెల్త్ అని మనసులో అనుకుంటూ ఇక్కడి నుంచి వెళ్ళన్నా. ఈ సిగరెట్ బాకి ఎంత సిబిల్లో వేసి పరువు తీయకండ్రా. సారీ బాస్. పో అన్నా పో. ఈ చంగం గ్రామంలో నీకెవడు సిగరెట్ ఇవ్వడు. చంటిగాడి కోతి గుంపు దమ్ము కొడుతో పట్టుబడే పట్టుబడే పట్టుబడే. దమ్ము కొడుతున్నారా? దమ్ము అయిపోయారా? కోతి గుంపు పట్టుబడే కళ్ళెదుట దొరికేరు. దొరికేస్తే ఏమవునో. లెక్కలు మస్తు వస్తున్నాడు. రేయ్ ఇది సి స్క్వేర్ రా. లేదు లేదు ఇది ఏ స్క్వేర్ రా, నాకు బాగా తెలుసు. సరిగ్గా చూడు, సి స్క్వేర్. రే ఏంట్రా బుద్ధుడు బుక్ చదువుతున్నట్టు కూర్చున్నారు? సబ్జెక్ట్ లో ఒక చిన్న డౌట్ సార్, అదే డిస్కస్ చేసుకుంటూ చదువుతున్నాం. అవును సార్. సబ్జెక్ట్ లో డౌట్ అది డిస్కస్ చేసి చదివేంతగా మీరంతా ఎదిగిపోయారు. అది సరే, ఏదో స్మెల్ వస్తుంది కదా? అవును కదరా, ఏదో స్మెల్ వస్తుంది. సిగరెట్ స్మెల్ రా. ఫిల్టర్ కింగ్ సార్. ఓ పొగని పెట్టే బ్రాండ్ చెప్పేంత పెద్ద స్మోక్ కింగ్ సార్. దున్నపోతు ఎవడో దమ్ము కింద కొట్టి పొగ పైకి వదిలాడు సార్. అబ్బా ఎంత పొగ. నీ వస్తూ మీరు సిగరెట్ తాగడం చూసాను లేరా. నువ్వేంటి రాకెట్ వదులుతున్నట్టు పైకి చూస్తున్నావు? సార్ 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 మా దగ్గర ఒకే ఒక సిగరెట్ ఉంది సార్. అయితే కావాలంటే షేర్ చేసుకుందాం సార్. అవును సార్, అప్పుడే 2 పఫ్లైనా వస్తాయి సార్. అది కరెక్టే. సరే ఒక డీల్. చెప్పండి సార్. మీరు ఎప్పుడు దమ్ము కొట్టినా నన్ను కూడా చేసుకోవాలి. ఇవ్వండి. వాళ్ళే ఊతున్నారు కదా. ఈ 2 వేల మధ్య నుంచి నీ సిగరెట్ కి లోకమే ఎందుకు బానిసైందో ఎప్పుడైనా ఆలోచించారా? సార్ 2000 మధ్య నించుంటేనే సార్ అది సిగరెట్, లేకపోతే ఇది టార్చ్ లైట్. నేను ఇంటికి వెళ్ళేసరికి స్మెల్ రాకూడదని ఎప్పుడు ఆలోచిస్తూనే ఉంటాను సార్. అదేం కాదురా, ఈ పొగ అలా లోపలికి లాగి ఫూ అని బయటకు ఊదినప్పుడు లైఫ్ లో ఏ సమస్య వచ్చినా ఊదేయగలిగే ఉద్వేగం వస్తుందిరా. ఏరారై పనికిరాని గాడిద, బుద్ధి లేదు. చదువుకున్న పిల్లలతో సిగరెట్ తాగుతున్నావు. కింద పో, వెళ్ళి నా రూమ్ లో వెయిట్ చెయ్యి. పోరా రాస్కల్. ఏరారై మీరంతా +2లో ఫెయిల్ అయినోళ్ళగా? అవును సార్. రాస్కల్స్, మీ పేరెంట్స్ ఎంత నమ్మకంతో మిమ్మల్ని పంపారు. ఇలానే బేవస్ గారి లాగా సిగరెట్ తాగుతూ ఉంటారా? సార్ మేము గౌరవమైన కుటుంబం నుంచి వచ్చాము సార్. ఏరా నువ్వు వైన్ షాప్ లో పనిచేసే పన్నీర్ సెల్వం కొడుకువే కదా? అవును సార్. అవును, ట్యూషన్ ఫీజుకి GST కట్టాలని అడిగి తీసుకున్నావరా? లేదు సార్. ఏరా ట్యూషన్ ఫీజు 1200 18% GST తోటి 1416 రూపాయలు కట్టానని వాడు గవర్నమెంట్. లేదు సార్, క్యాలిక్యులేటర్ లోనే నీకు లెక్కలు సరిగ్గా రావు. నువ్వెట్లా 18% GST క్యాలిక్యులేట్ చేసావు? మీ నాన్న సొమ్ము కాజేసి ఇక్కడ దమ్ము కొడుతూ ఉన్నావా? సార్ మేమే సిగరెట్ కొట్టలేదు సార్. ఆ మనిషే లైఫ్ లో వచ్చే ప్రాబ్లమ్స్ ని ఉఫ్ఫు నూదాలని ఈ సిగరెట్ తో ట్రైనింగ్ ఇస్తున్నాడు సార్. ఇప్పుడు ఆయన మోటివేషన్ క్లాస్ కూడా తీయడం మొదలు పెట్టాడా? కిందకెళ్ళి చూసుకుంటా. ఒంట్రా, ఎవడి కంటికి కనపడొద్దు. రాయ్ రేపు వచ్చేటప్పుడు 4 మీ అబ్బాయిని పిలుచుకుని రావాలి. అలాగే సార్. అన్ని సబ్జెక్టులో నువ్వు ఫెయిల్ అయినా లెక్కల్లో సెంటం తీశానని మీ మామయ్య చెప్పాడనే నిన్నిక్కడ లెక్కల మాస్టర్ని చేశాను. కానీ నువ్వు ఆ గురుస్థానాన్ని అవమానించినట్టు నడుచుకున్నావు. ఆ పిల్లలతో చేరి సిగరెట్ తాగింది కూడా క్షమించొచ్చు, కానీ దానికి ఒక సామెత చెప్పావు చూడు, అది మాత్రం నేను క్షమించలేను. ఇన్ని రోజులు పీకింది చాలు, బయలుదేరు. నీకే చెప్తానా, బయలుదేరు. అది సరే, పెద్ద 80 పని నుంచి తీశారంట. ఏంటి దంగరాజు, ఏమైంది? ఖడ్గమృగానికి కోపం వచ్చింది. టైం అవుతుంది, త్వరగా వెళ్ళరా. రే బ్రేక్ లేదురా. మనుషులే లేని రోడ్లో బ్రేక్ ఉంటే ఏంటి, లేకపోతే ఏంట్రా? అయితే నువ్వే తొక్కు.
నిన్ను కూర్చోబెట్టుకొని తొక్కడానికి నేను సైకిల్ నెత్తి మీద పెట్టుకొని షార్ట్ కట్ లోనే వెళ్ళిపోవచ్చు. సరే పెట్టుకో. త్వరగా రారా. రే 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 స్పీడ్ తొక్కకరా. రే 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 రే, 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 రే. ఆగు, 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 ఆగు. తప్పండి, తప్పండి, తప్పండి. అసలు ఎవరే వీళ్ళు? ఎందుకురా ఇంత వేగంగా వచ్చారు? మలయర్సి ఎక్కడ తీసుకెళ్దామని వచ్చాం. ఏ తనకి ఏమైంది? మలేరిసి బామ్కి సీరియస్ గా ఉందంట. ఆవిడ పోయేలోపు మలేరిసిని తీసుకురమ్మని చెప్పి వాళ్ళ అమ్మ పంపింది. ఏం టీచర్, ఈ మలయర్సి వాళ్ళ బామ్మ చనిపోయిందని 2 సార్లు మన దగ్గర లీవ్ తీసుకుంది కదా, ఈ పిల్లలేంటి మరి ఇలా చెప్తున్నారు? దేనికి ఒకసారి కనుకోండి మేడం. మన మ్యాథ్స్ టీచర్ వలర్మతి ఉన్నారు కదా, తనతోనే చదువుకున్నారు. ఏమ్మా వలర్మతి, ఇలా రా. వస్తున్నాను మ్యామ్. మలయర్సి నీతోనే కదా చదువుకుంది? అవును మేడం. మలయర్సి బామ్మకి సీరియస్ గా ఉందని ఈ పిల్లలు వచ్చి చెప్తున్నారు. నిజంగానే తనకి బామ్మ ఉందంటావా? మేమందరూ ఒకటే ఊరు మ్యామ్. మీరు ఏవి అడగాలన్నా తన్నే అడగండి. స్టీఫెన్, మలయర్సిని ఇలా రమ్మను. నాకు బాగా గుర్తుంది టీచర్, వాళ్ళ అమ్మకి అమ్మ నాన్నకి అమ్మ ఇద్దరు చనిపోయారని చెప్పి తను 2 సార్లు విడివిడిగా లీవ్ తీసుకుంది. మేడం మలయరసి. రామా మలయర్సి, మీ అమ్మమ్మ నానమ్మ చనిపోయారని చెప్పి ఇప్పటికే 2 సార్లు లీవ్ తీసుకున్నావు. ఇప్పుడు వీళ్ళేమో మీ బామ్మకి సీరియస్ అని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇందులో ఎవరమ్మా నీకు ఒరిజినల్ బామ్మ? ఏమే మేడం ఒరిజినల్? అయితే ఇంతకు ముందు చనిపోయిన వాళ్ళు? తను మా తాతయ్య ఉంపుడు కదా మేడం. అదే కీప్ కీప్. దరిద్రం దరిద్రం, వెళ్ళు వెళ్ళి చావు. అక్క అక్క అక్కోయ్, కాళ్ళు నొప్పిగా ఉన్నాయక్క, తొక్కుంటూ వెళ్దాం. రే హాకండ్రా, ఇక్కడ మామిడికాయలు కొట్టుకొని వెళ్దాం. చాలా రుచిగా ఉంటాయి. అక్క బామ్మ సీరియస్ గా ఉంది. మలేపో మామతో మాట్లాడాలని నేను వెంటనే తీసుకురమ్మంది. రే ఆ ముసలిది చాలా రోజులుగా చచ్చిపోద్దని అనుకుంటున్నాం. అది అంత త్వరగా ఏం చావదు. మన ఊర్లో ఉన్న ముసలోళ్ళందరికీ టాటా చూపించిన తర్వాతే అది పోద్ది. నోరు మూసుకుని రండ్రా, మామిడికాయలు కొడదాం. ఏంటక్క ఇప్పుడు కూర్చొని బట్టలు ఉతుకుతున్నావు? కోడలు బట్టలు తను పని సరే సరే కదా. ఉతుకు. మీరైనా కలిసిమెలిసి ఉన్నారు కదా. సంబంధాలు వచ్చాయి, నీలాంటి దాన్ని వస్తే ముసల్దానా తాళి కట్టిన భార్యని సరిగ్గా చూసుకునే దమ్ము లేదు నీ కొడుక్కి. అలాంటప్పుడు నా తల్లిదండ్రులు తిట్టడానికి ఎంత గుండె ధైర్యం? ఇంకొకసారి ఏమైనా మాట్లాడావనుకో మర్యాద ఉండదు, జాగ్రత్త. నీకు నీ కొడుక్కి ఒండి పడ్డానికి ఉతి పడ్డానికే పడుకుంటున్నాను. రాని నీ కొడుకుని ఈ ఆలంతాడికి నువ్వు అసలు ఏం చెయ్యగలవు? యారా ఏదో సీరియల్ ఎందుకు మారుస్తున్నావు? నిన్ను కని నేనేం సుఖపడ్డాను? నాకున్న ఒక్క సంతోషం టీవీయే, అదే చెడగొట్టేస్తావా? హైలైట్స్ మాత్రం చూసి వెళ్తాను. హైలైట్ లేదు, మట్టుకడ్డా లేదు. సీరియల్ చూస్తుంటే ఛానల్ మారుస్తావా? నిన్న నన్ను మ్యాచ్ చూడడం లేదు, ఇప్పుడు హైలైట్స్ చూడనివ్వటం లేదు. నీ ఇష్టం వచ్చింది చూసుకోపో. ఏంట్రా అర్చన బాగా జరిగిందనుకుంటా. మంత్రాలు ఏరియా మొత్తం వినపడుతున్నాయి. అవును, నిన్ను మాత్రం ఇంటి మధ్యలో కూర్చోబెట్టి పూజ చేస్తున్నారా ఏంటి? మోకం చూడు. రేయ్, నువ్వు ఐపీఎల్ మ్యాచ్ హైలైట్స్ చూసావరా? హైలైట్స్ నిన్న డ్యూటీ అయ్యాక వచ్చే దారిలో సత్య ఏజెన్సీ వాకిట్లో నిలబడి ఫుల్ మ్యాచ్ చూశాను. వాకిట్లో నుంచి చూసినందుకే ఇంత సీనా? వీళ్ళెక్కడరా చూడనిస్తున్నారు టీవీని? అయితే మన ఐపీఎల్ మ్యాచ్ చూసే దారే లేదా? దారెందుకు లేదు, రేపు కూడా చెన్నైలో మ్యాచ్ ఉంది. ఉదయాన్నే వెళ్తే సాయంకాలం మ్యాచ్ చూడొచ్చు. చూడొచ్చు, కానీ డబ్బులేంట్రా పెద్ద డబ్బులు. మీ మామ దారాల ప్రభు ఉన్నాడుగా, ఓ 1000 ఆయన దగ్గర నొక్కి మిగతాది నేను చూసుకుంటాలే. రే ఆపండ్రా. అయిపోయింది. ఏంట్రా ఈ ముసలిది నిజంగానే పోయి చేరుకున్నట్టుంది. అదే నేను ముందు చెప్పాను, నువ్వే మామిడికాయలు కొట్టుకెళ్దాం అన్నావు. బామ్మ చనిపోవడం నీకు సంతోషమే కదక్క. 3 రోజులు లీవ్ దొరుకుతుంది. అరే పోన్రా, ఆ ముసలిది కరెక్ట్ గా శుక్రవారం సచ్చింది. సోమవారం సచ్చినా 3-4 రోజులు లీవ్ అయినా దొరికేది. ఏమే మా అమ్మకు సాగు బతుకులో ఉందని చెప్పి పంపిస్తే నువ్వు మామిడికాయలు కొట్టడానికి వెళ్ళావా? పోతా ఎందుకు కొట్టమ్మా? నేను మామిడికాయలు కొట్టడానికి వెళ్తే బామ్మ కోసే తెలుసుగా. ఏంటే వాగుతున్నా? బామ్మకి మామిడికాయ అంటే బాగా ఇష్టం కదా. బామ్మకి మామిడికాయలు ఇష్టమైతే ఒక్క మామిడికాయ కోసుకురావాలి. తోటలో ఎన్ని కోసుకొచ్చేస్తావా మొద్దుముండా? ఇదిగో మీ మాయకి వాట్సాప్ లో ఒక ఫోన్ కొట్టు.